And so, when Peter came in, it says the chief priests and the whole council kept trying to obtain false testimony against Jesus in order to put him to death. పేతురు లోపలికి వచ్చిన తర్వాత ప్రధాన యాజకులు మహాసభ వారందరూ యేసుని చంపవాలని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యం వెతుకుతూ ఉన్నారు. They had some semblance of justice, and so they tried to get some witnesses to tell some lies. కాబట్టి వాళ్ళు తీర్పు తీర్చడానికి వాళ్ళు మోపిన నేరం మీద సాక్ష్యాలు ఉండాలని వాళ్ళు అనుకున్నారు. ఆ విధంగా అబద్ధపు సాక్ష్యాల కోసం వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. But even then they could not find any, even though many false witnesses came forward to tell all types of lies. అబద్ధ సాక్షులు అనేకలు వచ్చి అనేక రకమైన అబద్ధాలు చెప్పడానికి వచ్చినా కానీ వాళ్ళకి సాక్ష్యం ఏమీ దొరకలేదు. But finally 2 people came forward and said in verse 61, this man stated, I am able to destroy the temple of God and to rebuild it in 3 days. తుదకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో దాన్ని కట్టగలనని చెప్పెను అని వాళ్ళు చెప్పారు. Now you know very well that Jesus never said anything of the sort. యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయం గురించి ఆ ఉద్దేశంతో ఎప్పుడూ చెప్పలేదని మీకు తెలుసు. What did these witnesses say? ఈ సాక్షులు ఏం చెప్తున్నారంటే, this man said, I am able to destroy the temple of God and to rebuild it in 3 days. నేను దేవాలయమును పడగొట్టి మరలా నేను 3 దినముల్లో కట్టుదును అని ఆయన చెప్పాడని వాళ్ళు చెప్పారు. Now compare that with the actual statement of Jesus, what he said, which is described in John's Gospel chapter 2. ఈ మాటలను యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా ఏం చెప్పారో దాంతో పోల్చి పరిశీలించినట్లయితే, where he said to the people in verse 19, destroy this temple and in 3 days I will raise it up. 19వ వచనంలో ప్రభు ప్రజలతో ఏం చెప్పారంటే, ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినముల్లో దాన్ని లేపుదును అని వారితో చెప్పాను. Destroy this temple and in 3 days I will raise it up. ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినముల్లో దాన్ని లేపుదును. This man stated, I am able to destroy the temple of God. That's not what he said. కానీ వాళ్ళేం చెప్తున్నారంటే, ఈ మనుషుడు నేను దేవాలయమును పడగొడతానని చెప్పాడు అని చెప్తున్నారు. కానీ ప్రభు ఆ విధంగా చెప్పలేదు. He never said, I am going to destroy the temple of God. దేవాలయాన్ని నేను పడగొడతాను అని ఎప్పుడు ప్రభు చెప్పలేదు. It's just a little addition. దానికి కొంచెం వీళ్ళు కలిపారు. But if you don't remember exactly what he said 3.5 years ago, because this statement was made at the beginning of Jesus' ministry, ఒకవేళ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడో ఖచ్చితంగా వాళ్ళకి గుర్తు లేనట్లయితే, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాల క్రితం దీన్ని చెప్పారు ఆయన పరిచర్య ప్రారంభంలో. people say, yeah, I remember him saying something like that. ఆయన ఆ విధంగా చెప్పినట్లు నాకు గుర్తుంది అని చెప్తున్నారు. Well, that's not exactly what he said. కానీ ఆయన ఆ విధంగా చెప్పలేదు. There's a lot of difference between saying, if you destroy the temple, I will raise it up in 3 days. మీరు దేవాలయాన్ని పడగొట్టినట్లయితే 3 దినాల్లో నేను దాన్ని లేపుతాను అని చెప్పేదానికి, and saying, I will destroy this temple and then I will raise it up. I will rebuild it in 3 days. నేను దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో దాన్ని లేపుతాను మరలా కడతాను అని చెప్పేదానికి ఎంతో వ్యత్యాసం ఉంది. So very often you find this type of very subtle, either deliberate addition of a word or the removing of a word, or sometimes unknowingly. తరచుగా ఇటువంటి నర్మగర్భమైన వ్యాఖ్యలను మనం చూస్తూ ఉంటాం. కొంతమంది కావాలని ఏదో ఒక పదాన్ని కలపటమో తీసేయటమో చేస్తుంటారు. కొంతమంది తెలియక ఆ విధంగా చేస్తూ ఉంటారు. There's a lot of false witnessing going on, accusation based on false quotations of the statements of others in Christendom. ఈనాడు క్రైస్తవత్వంలో ఏం జరుగుతుందంటే, ఇతరులు చెప్పిన వ్యాఖ్యలను వక్రీకరించి దాని గురించి ఎంతో అబద్ధపు సాక్ష్యం చెప్పటం అనేది జరుగుతూ ఉంది. He said, he said, he said, he said, back and forth. మరలా అదే చెప్తుంటారు, ఆయన చెప్పాడు అని. And so often we don't remember. తరచుగా మనం దీన్ని గుర్తుంచుకోము. In some cases people are not deliberately telling lies. కొన్నిసార్లు అయితే ప్రజలు కావాలని అబద్ధాలు చెప్పరు, కానీ they have just forgotten what exactly was said. ఖచ్చితంగా ఏం చెప్పబడిందో వాళ్ళు మర్చిపోతారు. And so we see here, then they are called false witnesses. కాబట్టి వాళ్ళు మనం ఇక్కడ చూస్తున్నాం, వాళ్ళు అబద్ధపు సాక్షులని పిలువబడ్డారు. You add one word to it and you're a false witness. చెప్పబడిన దానికి ఒక మాట నువ్వు కలిపినా కానీ నువ్వు అబద్ధపు సాక్షివే. So it says here, finally 2 false witnesses came forward. ఇక్కడ చెప్పబడింది, తుదకు 2 అబద్ధపు సాక్షులు వచ్చారు. They said what sounded like the truth, but it was not the truth. వాళ్ళు చెప్పింది సత్యంలాగా అనిపించింది, కానీ సత్యం కాదు. And the high priest stood up and said to him, don't you make an answer?
ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమియో చెప్పవా అని అడిగాడు. What is it that these men are testifying against you? వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యం ఏమని ఆయన అడిగాడు. Jesus could have said, hey, listen, I did not say I am able to destroy the temple of God. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా చెప్పగలిగి ఉండేవాడే, దేవాలయాన్ని నేను పడగొడతానని చెప్పలేదు అని. I said, if you destroy it, I will rebuild it. మీరు దేవాలయాన్ని పడగొడితే నేను మరలా కడతానని చెప్పాను. But he kept silent. కానీ యేసు మౌనంగా ఉన్నాడు. What an example. Matthew 26 verse 63. మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనం ఎంత గొప్ప మాదిరో కదా. Jesus kept silent. యేసు ఊరకుండెను. You see that later on also when he stood before Pilate, that he wouldn't answer a word. ఆ తర్వాత మనం చూస్తాం, ఆయన పిలాతు ఎదుట కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. He kept silent because he knew that whatever he said, they were going to tear it to pieces. యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు, ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన ఏం చెప్పినా కానీ వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. And they say, well, he's telling a lie or something like that. లేదు, ఈయన అబద్ధం చెప్తున్నాడని వాళ్ళు చెప్పుకుంటారు. So he just kept silent. అందుకే ఆయన మౌనంగా ఉన్నాడు. And the high priest said to him, I adjure you by the living God that you tell us whether you are the Christ, the Son of God. అందుకు ప్రధాన యాజకుడు ఆయన్ను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవం గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. Are you the Messiah, the Son of God? నీవు దేవుని కుమారుడువా, మెస్సయావా? And Jesus said, you have said it yourself. అందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా అన్నారు, నీవు అన్నట్టే. Or in other words, yes, I am. ఇంకో మాటలో చెప్పాలంటే, అవును నేనే. But I tell you, hereafter you will see the Son of Man sitting in the right hand of power and coming in the clouds of heaven. ఆ తర్వాత ప్రభు ఈ విధంగా చెప్పాడు, ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురు. He's talking about his own second coming. He says, you're going to see it. యేసుక్రీస్తు ప్రభు తన రెండవ రాకడ గురించి చెప్తూ ఉన్నారు, మీరు చూస్తారు అని చెప్పాడు. And the high priest tore his robes, ప్రధాన యాజకుడు తన వస్త్రాన్ని చింపుకున్నాడు, which is the way of showing disgust with witness or a criminal. ఒక అబద్ధపు సాక్ష్యాన్ని బట్టి కానీ నేరస్తుడిని బట్టి కానీ అసహ్యం వేసినప్పుడు, అసహనం కలిగినప్పుడు ఈ విధంగా చేస్తారు. He tore his clothes and said he has blasphemed. ప్రధాన యాజకుడు తన వస్త్రాన్ని చింపుకొని వీడు దేవదూషణ చేసెను అని చెప్పాడు. What further need do we have of witnesses? You have heard him blaspheme yourself. మనకి సాక్షులతో పని ఏమి, ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు కదా. I mean, he asked a question and Jesus replied. ప్రధాన యాజకుడు ఒక ప్రశ్న అడిగాడు, దానికి యేసుక్రీస్తు ప్రభు జవాబిచ్చాడు. And he was just taunting him to say something so that he'd have some excuse to get all the crowd to turn against him. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏదో చెప్పాలని ఈయన ప్రేరేపిస్తూ వచ్చాడు. ఆ విధంగా జన సమూహం అందరూ కూడా ప్రభువుకు వ్యతిరేకంగా తిరగబడాలని ప్రధాన యాజకుడు ఆ విధంగా చేశాడు. And what do you think? He asked. మీకేమి తోచుతున్నది అని ప్రధాన యాజకుడు అడిగాడు. And they answered saying, he is deserving of death. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడు అని చెప్పారు. I mean, they had already been worked up to ask for his death. వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారు ఆయన మరణాన్ని మనం కోరదామని. They've been taught to ask for his death. ఆయన మరణానికి పాత్రుడు అని చెప్పమని వీళ్ళు ముందే చెప్పబడ్డారు. And they were just stooges of the high priest and the other Pharisees. ప్రధాన యాజకుడు పరిసయ్యులు ఏదైతే చేయాలనుకున్నారో వీళ్ళ ద్వారా చేశారు. They said, yeah, we want his death. అతని మరణమే మాకు కావాలని వాళ్ళు చెప్పారు. I'm amazed at that, దీన్ని బట్టి నేను ఎంత ఆశ్చర్యపోయాను. Because I can't believe that in that crowd there was nobody whom Jesus had healed. అంత గొప్ప జనసమూహంలో యేసుక్రీస్తు ప్రభు చేత స్వస్థత పొందని వ్యక్తులు లేరని నేను నమ్మను. I can't believe that in that crowd there was nobody who had a relative whom Jesus had healed. అంత గొప్ప జనసమూహంలో ఎవరినైతే యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచారో వాళ్ళకి సంబంధించిన బంధువులు లేరని నేను నమ్మను. There must have been, and they completely forgot about all that. ఆ గుంపులో ఉండాలి, కానీ దాని గురించి వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు. It's amazing man's ingratitude. మనిషిని యొక్క కృతజ్ఞత లేని భావము ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో కదా. How quickly he forgets what God has done for him, what other people have done for him. దేవుడు ఆ వ్యక్తికి ఏం చేశాడో లేక ఇతర మనుషులు ఆ వ్యక్తికి ఏం చేశాడో ఎంత త్వరగా మర్చిపోతారో కదా. They forgot what Jesus did. ప్రభు వాళ్ళ కొరకు ఏదైతే చేశాడో దాన్ని వాళ్ళు మర్చిపోయారు. They spat on his face and beat him with their fists. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన గుద్దారు.
And others slapped him and said, "Prophesy to us, you Christ, who is the one who hit you?" కొందరు ఆయన అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించమని చెప్పారు. Taunting him, troubling him, spitting on him, and he never said a word. ఆయన్ను రెచ్చగొట్టారు, ఇబ్బంది పెట్టారు, ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు. అయినా కానీ ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. Like it says in Isaiah 53, they led him like a sheep to the slaughter. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా వధకు తేపడు గొర్రె పిల్లవలే ఆయన తీసుకుని వచ్చారు. And like a sheep before her shearers is dumb. బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. He did not open his mouth. అతడు నోరు తెరవలేదు. Isaiah 53 verse 7. He was oppressed and he was afflicted, but he didn't open his mouth. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. Like a lamb that is led to the slaughter, like a sheep that is silent before his shearers, he did not open his mouth. బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. 3 times in that verse it says, did not open his mouth, did not open his mouth, was silent. 3 సార్లు ఈ వచనంలో అతడు నోరు తెరవలేదు, అతడు నోరు తెరవలేదు, మౌనంగా నుండెను అని ఉంది. And you know, a sheep looks very beautiful with wool on it. గొర్రెకు పైన బొచ్చు ఉన్నట్లయితే ఎంతో అందంగా కనపడుతుంది. But when it's sheared, when all the wool is taken away, it looks so skinny and ugly. కానీ బొచ్చు కత్తిరించువాడు ఆ బొచ్చును కత్తిరించినట్లయితే ఎంత అందవిహీనంగా అది కనపడుతుంది. And when people took away the beauty of Jesus, ప్రజలు ప్రభువు యొక్క అందాన్ని తీసివేసినప్పుడు, spat on him and hit his face and disfigured it and ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన్ని కొట్టి ఆయన రూపాన్ని మార్చినప్పుడు, despised him and taunted him, ఆయన్ను తృణీకరించారు, రెచ్చగొట్టారు. he was silent, he was silent, he was silent. ఆయన మౌనంగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. It requires tremendous grace to be silent under such provocation. ఆ విధంగా రెచ్చగొట్టే పరిస్థితుల్లో కూడా మౌనంగా ఉండటానికి ఎంతో కృప అవసరం. But that's where we need to be silent. కానీ అక్కడే మనం మౌనంగా ఉండాలి. Dear brothers and sisters, in the house of God, when we are singing His praise, we need to raise our voice and shout with our lungs from the bottom of our heart. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం సంఘములో దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతున్నప్పుడు మనం ఎంతో బిగ్గరగా పాటలు పాడాలి, దేవుణ్ణి స్తుతించాలి మన హృదయాంతరంగాల్లో నుండి. Raise our voice as much as we can. మనం ఎంత వీలైతే అంత బిగ్గరగా పాడాలి. On the other hand, when we are falsely accused, abused and insulted, we need to keep quiet. కానీ మన మీద నిందలు వేసినప్పుడు, నేరారోపణ చేసినప్పుడు, మనం అపార్థం చేసుకొనబడుతున్నప్పుడు మౌనంగా ఉండాలి. We need to know when to raise our voice and when to keep quiet. మనం ఎప్పుడు బిగ్గరగా పలకాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనేది మనకు తెలియాలి. But alas, what do we see among many believers? కానీ అయ్యో, అనేక మంది విశ్వాసుల మధ్య మనం ఏం చూస్తున్నాం? Many believers, what we see is, in the time of praise, they are usually silent or sort of whispering. అనేక మంది విశ్వాసులు ఏం చేస్తుంటారంటే దేవుణ్ణి స్తుతించేటప్పుడు మౌనంగా ఉంటారు, లేకపోతే గుసగుసలాడుతూ ఉంటారు మెల్లగా. But when somebody insults them or hurts them, they raise their voice in defense. కానీ వాళ్ళని ఎవరైనా అవమానించినప్పుడు, నిందించినప్పుడు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికి ఇతరుల మీద కేకలు వేస్తారు. They are upside down. వాళ్ళు తలక్రిందులుగా ఉన్నారు. That's the place you should be silent. ఆ సమయంలో నీవు మౌనంగా ఉండాలి. It's in the house of God and they're praising Him that we should raise our voice. కానీ దేవుని మందిరంలో దేవుణ్ణి మనం బిగ్గరగా స్తుతించాలి. That's why Jesus raised His voice when He was sheared like a sheep. He just was silent. అందుకే యేసుక్రీస్తు ప్రభు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె మౌనంగా నుండినట్లు ప్రభు కూడా మౌనంగా ఉన్నాడు. And in Matthew 27 verse 11, మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనంలో it says here, Jesus stood before the governor and the governor questioned Him saying, "Are you the king of the Jews?" And Jesus said to him, "It is as you say." యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా, యేసు అతన్ని చూచి, నీవన్నట్టే అనెను. When he was asked who he was, he said, "This is what I am." నీవు ఏమై ఉన్నావు అని ఆయన అడిగినప్పుడు, నేను అదే అయ్యున్నాను అని చెప్పారు. But then, when he was being accused, he kept quiet. You see the difference? కానీ ప్రభు మీద తప్పుడు నేరారోపణ చేస్తున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. మీరు తేడాను గమనించారా? When he was accused and all those accusations were false, he made no reply.
ఆయన మీద తప్పుడు నేరారోపణలు నిందలు వేస్తున్నప్పుడు అవన్నీ తప్పైనా కానీ ఆయన నోరు మెదపలేదు. But even as asked who he was, he replied. కానీ నీవేమై ఉన్నావు అని అడిగినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఇచ్చాడు. And it's the same thing we do today. ఈ రోజు కూడా మనం అదే చేస్తాం. Somebody asks us, are you a Christian? Yes, I'm a Christian. I'm not ashamed to be known as a Christian. నీవు క్రైస్తవుడు అని ఎవరైనా అడిగినప్పుడు అవును నేను క్రైస్తవుడిని అని చెప్పడానికి సిగ్గుపడట్లేదని మనం చెప్తాం. But if they accuse us falsely and say this, that and the other, we follow Jesus and we don't reply. కానీ మన మీద వాళ్ళు తప్పుడు నేరారోపణలు చేసినప్పుడు నువ్వు ఇచ్చేసావు అని చెప్పినప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తాము, మనం మౌనంగా ఉంటాం. Particularly when religious people accuse us. ముఖ్యంగా మతానుసారులు మనల్ని నిందించినప్పుడు. I'm not talking about a false accusation in your place of work, where you probably need to state that you are not guilty of that sin or that crime, whatever they're charging you with. మనం పనిచేసే స్థలంలో ఆ విధంగా ఉండాలని నేను చెప్పట్లేదు. మనం పనిచేసే స్థలంలో ఎవరైనా మన మీద నేరారోపణ చేసినప్పుడు దానికి మనం ప్రత్యుత్తరం ఇవ్వచ్చు, ఆ విషయాన్ని మనం చేయలేదని. So that people don't get a bad opinion and you lose your testimony as a Christian, isn't? ఎందుకంటే ప్రజలు మన మీద తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉండకుండా మరియు క్రైస్తవునిగా మన సాక్ష్యాన్ని మనం కోల్పోకుండా ఉండటానికి. We must not misunderstand this. దీన్ని మనం అపార్థం చేసుకోకూడదు. It's not that if people accuse you falsely in your office, you keep quiet, because then the testimony of the Lord is dishonored. మనం పనిచేసే స్థలంలో ప్రజలు మన మీద తప్పుడు నేరారోపణ చేసినప్పుడు మనం మౌనంగా ఉండకూడదు, ఎందుకంటే మన సాక్ష్యాన్ని మనం కోల్పోతాం. So then you may need to defend yourself and say, no, I didn't do that, sir. అలాంటప్పుడు మనల్ని మనం సమర్థించుకోవాలి, నేను దీన్ని చేయలేదని చెప్పాలి. But otherwise, when Christians accuse you saying you're a false prophet or you're this, you're that, follow Jesus' example and be silent. కానీ దానికి బదులుగా క్రైస్తవులు నీ మీద తప్పుడు నేరారోపణ చేసినట్లయితే, నువ్వు అబద్ధ ప్రవక్తవని అదని ఇదని చెప్పినట్లయితే మనం మౌనంగా ఉండాలి, ప్రభు యొక్క మాదిరిని వెంబడించాలి. Let them shear all the wool off you. నీ బుచ్చంతా వారిని కత్తిరించనివ్వు. Then Pilate said to him, verse 13, do you not hear how many things they testify against you? పిలాతు 13వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగాడు. It was not just one thing, there were many things that they were charging him with. ఈ ఒక్క విషయం కాదు, అనేక విషయాలను బట్టి నేరాలు మోపుతున్నారు. And he did not answer him with regard to even a single charge, so that the governor was amazed. అయితే ఆయన ఒక మాటకైనా అతనికి ఉత్తరం వేయలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. I mean, he has seen many trials in his life, but he had never seen a prisoner like this who would not reply to a single charge. ఆ అధిపతి అనేక మందిని విచారణ చేశాడు, అనేక మంది ఖైదీలను విచారణ చేశాడు, కానీ ఈ విధంగా ఒక్క నేరానికి కూడా నోరు మెదపని వ్యక్తిని చూడలేదు. Not even one. ఒక్కదానికి కూడా. That's a great verse to bear in mind. ఇది మనం మనసులో పెట్టుకోవటానికి ఎంతో గొప్ప వచనము. When people accuse us, Matthew 27:14. ప్రజలు మనల్ని నిందించినప్పుడు మత్తయి సువార్త 27:14 వచనాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. This is sort of reply we need to give to people who know the scriptures anyway. లేఖనాలను తెలిసిన వ్యక్తులకు మనం ఈ విధంగా ప్రత్యుత్తరం ఇవ్వాలి. When they accuse us falsely about many things, to say Matthew 27:14 is what I live by. మన మీద వాళ్ళు అనేక తప్పుడు నేరారోపణలు నిందలు మోపినప్పుడు మత్తయి సువార్త 27:14 వచనం ప్రకారం నేను జీవిస్తున్నాను అని చెప్పాలి. He did not answer him with regard to even a single charge. ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. Because we live before God's face. ఎందుకంటే మనం దేవుని సముఖం ఎదుట జీవిస్తున్నాం. We have committed our matter to him who judges righteously, and we don't give a reply. నీతిగల న్యాయాధిపతికి మనల్ని మనం అప్పగించుకున్నాం కాబట్టి మనమేమి ప్రత్యుత్తరం ఇయ్యము. You see 1 Peter in chapter 2, it says we got to follow in Jesus' footsteps who did this. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాము, ఈ విధంగా చేసిన ప్రభు యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకోవాలని ఉంది. So when we see what Jesus did, how he acted, it's not just something to admire. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ప్రవర్తించారో మనం చూసినప్పుడు అది కేవలం మనం అభినందించడానికి మాత్రమే కాదు. We say, Lord, we want to do that ourselves. ఓ ప్రభువా, మేము కూడా ఆ విధంగా చేయాలనుకుంటున్నామని మనం ప్రభుతో చెప్పాలి. In 1 Peter in chapter 2, verse 21, Christ suffered for us, leaving us an example to follow in his steps.
మొదటి పేతురు 2:21 ఈ విధంగా ఉంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరియించిపోయెను. First of all, in his steps who committed no sin. మొట్టమొదటిగా ఆయన అడుగు జాడల్లో నడవటం అంటే ఆయన పాపము చేయలేదు. We must really seek to follow in his steps who committed no sin. ఆయన ఏ పాపము చేయలేదు అనే విషయంలో మొట్టమొదటిగా మనం ఆయన అడుగు జాడల్లో నడవాలి. To follow in his steps in whose mouth was found no deceit, no deception. ఆయన నోట ఏ కపటము లేదు అనే విషయంలో ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. And who when he was reviled did not revile in return. Follow in his steps. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు అనే విషయంలో ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. And who while suffering uttered no threats. Follow in his steps. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరించలేదు. ఆ విషయంలో మనం ఆయన అడుగు జాడల్లో నడవాలి. But he kept entrusting himself to him who judges righteously. కానీ న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. This is where we got to follow in his steps. ఈ విధంగా మనం ఆయన అడుగు జాడల్లో నడవాలి. That he's saying, Father, this charge these guys have brought against me, I'll leave that with you. తండ్రి, వీళ్ళు నా మీద మోపుతున్న నేరాలన్నీ కూడా మీకే అప్పగించుకుంటున్నాను. You take care of it. వీటన్నిటిని మీరే చూసుకోండి. There are a number of times when people have sought to harm me or done some evil or spoken or written some evil against me. అనేక సార్లు చాలా మంది నాకు హాని చేయటానికి తలపెట్టారు, నా గురించి చెడుగా మాట్లాడారు, చెడుగా రాశారు. And the Lord's asked me, do you want me to deal with them or do you want to deal with that yourself? ప్రభు నన్ను ఈ విధంగా అడిగాడు, వాళ్ళని నన్ను నిర్వహించమంటావా లేక నీ అంతటి నీవే నిర్వహించుకుంటావా? I say, Lord, you deal with that. I'm not going to deal with it. అప్పుడు నేను ప్రభువుతో ఈ విధంగా చెప్పాను, ప్రభువా మీరే చూసుకోండి, నేను వాళ్ళని చూడను. I want to follow Jesus who kept silent. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మౌనంగా ఉన్నారో నేను కూడా ఆ మాదిరిని వెంబడించాలనుకున్నాను. Let's follow that example in faith. విశ్వాసంతో ఆ మాదిరిని వెంబడిద్దాం. Now at the feast, Matthew 27 verse 15, the governor was accustomed to release for the multitude any one prisoner whom they wanted. మత్తయి సువార్త 27:15 జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. And they were holding at that time a notorious prisoner called Barabbas. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండెను. When therefore they were gathered together, Pilate said to all the people, whom do you want me to release? కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు? You know, there's a custom in the feast to release one prisoner. Shall I release Barabbas, who is a well-known, notorious criminal, or shall I release Jesus and let him go? పండుగ దినమున ఒక ఖైదీని విడుదల చేయుట వాడుక కనుక ఎంతో ప్రసిద్ధుడైన ఈ బరబ్బా అనే దొంగను విడుదల చేయాలా లేక క్రీస్తు అనబడిన యేసుని నేను విడుదల చేయాలా అని అధిపతి అడిగాడు. One of these I've got to let go. వీరిలో ఒకరిని నేను విడుదల చేయవచ్చు. And Pilate recognized that Jesus isn't a criminal. యేసు ఒక నేరస్తుడు కాదు అని పిలాతుకు అర్థమైంది. He's just being brought up here because of jealousy on the part of the Pharisees who cannot have the type of ministry he has. యేసుక్రీస్తు ప్రభు కలిగిన పరిచర్యను పరిసయ్యులు కలిగి ఉండలేదు కాబట్టి అసూయ చేత ఆయన్ను అప్పగించారని పిలాతుకు అర్థమైంది. Even a man like Pilate recognized that. This is sheer jealousy. పిలాతు వంటి మనిషికి కూడా ఈ విషయం అర్థమైంది, వాళ్ళు కేవలం అసూయ చేత మాత్రమే ఆయన అప్పగించారని. But while he was sitting there before the crowds could answer that question, while he was sitting on the judgment seat, his wife sent a message to him. అతడు న్యాయపీఠం మీద కూర్చొని ఉండి ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు అతని భార్య ఒక సందేశాన్ని పంపించింది. Look at the number of warnings that came to Pilate. పిలాతుకి ఎన్ని హెచ్చరికలు వచ్చాయో చూడండి. She said to him, have nothing to do with that righteous man, because last night I suffered greatly in a dream because of him. అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన గూర్చి నేను కల్లో మిక్కిలి బాధపడితిని అని అతని యొద్దకు వర్తమానం పంపించింది. In the dream, I don't know what exactly she dreamt, but she suffered. కలలో ఆమె బాధపడింది. ఆమెకి ఏ కల వచ్చిందో మనకు తెలియదు. She felt that there was some person my husband is judging who is absolutely righteous, and it's a great crime that's being committed. ఇక్కడ నా భర్త న్యాయాధిపతిగా ఒక వ్యక్తికి న్యాయం తీరుస్తున్నాడు, కానీ ఆయన ఎంతో నీతిమంతుడు అని ఆమె కల వచ్చింది. And she sent that message to him, but he ignored it. ఆ వర్తమానాన్ని అతనికి పంపించింది, కానీ అతడు పట్టించుకోలేదు.
And as the chief priests and the elders persuaded the multitude to ask for Barabbas to put Jesus to death. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించారు. The crowd, again let me say, there must have been in the crowd many who had been healed by Jesus. ఆ జనసమూహంలో ఎంతో మంది ప్రభువు చేత స్వస్థత పొందిన వాళ్ళు ఉంటారు. Part of those who were the 5,000 who were fed, and 5,000 మందికి ప్రభు రొట్టెలు పంచిపెట్టినప్పుడు ఆ 5,000 మందిలో ఇందులో కూడా ఉంటారు. Many blessings many of those people had experienced, but they had forgotten all of it. అందులో అనేక మంది అనేక ఆశీర్వాదాలు పొందారు, కానీ వాళ్ళు మర్చిపోయారు. And now they were just going to go along with the crowd and be popular. ఇప్పుడు వాళ్ళు జన సమూహాల్లో ఉండి వాళ్ళేదో ప్రసిద్ధి కావాలని చూస్తూ ఉన్నారు. And they said, if everybody is demanding his death, we demand his death too. అందరూ కూడా క్రీస్తు ప్రభువుకు మరణశిక్ష వేయాలని అడుగుతూ ఉన్నారు, మేము కూడా అడుగుతామని వాళ్ళు అడిగారు. And so the chief priests urged them to say, don't ask for Jesus, ask for Barabbas. కాబట్టి ప్రధాన యాజకుడు క్రీస్తును విడుదల చేయమని అడగొద్దు, బరబ్బా కోసం అడగండి అని వాళ్ళని ప్రేరేపించాడు. Let him be released. బరబ్బాను విడుదల చేయమని అడుగుదాం. And so they asked for Barabbas. కాబట్టి వాళ్ళు బరబ్బాను విడుదల చేయమని అడిగారు. And Pilate was longing so much, especially after he heard from his wife, he wanted to release Jesus. పిలాతు యేసును విడుదల చేయాలని ఎంతో కోరుకున్నాడు, ముఖ్యంగా తన భార్య దగ్గర నుండి వర్తమానం విన్న తర్వాత. Now if you and I come into a situation like this, where we are falsely accused and they prefer a criminal in place of us, you can be sure there's someone who's gone ahead of you as a forerunner. మనం కూడా ఇప్పుడు ఒక పరిస్థితిలో నింద మోపబడి నేరారోపణ చేయబడి మనకు బదులు ఒక నేరస్తుని విడుదల చేయాలి అని ఎవరైనా కోరుకున్నట్లయితే మనకంటే ముందు పరిగెత్తిన వాడు ఇక్కడ ఉన్నాడు. Yeah, I remember when religious people took me to court. ఈ మతానుసారులు నన్ను కూడా కోర్టుకు తీసుకెళ్లటం నాకు గుర్తుంది. The Lord said to me that religious people had taken him to court as well. అప్పుడు ప్రభు నాతో ఈ విధంగా చెప్పాడు, నన్ను కూడా ఈ మత సంబంధులు కోర్టుకు తీసుకువెళ్లారు అని. And he said to me, if you look for my footsteps, you will see my footsteps in that court. నీవు నా అడుగు జాడల్లో నడవాలనుకుంటే నా అడుగు జాడలు ఆ కోర్టులో కూడా ఉన్నాయని ప్రభు చెప్పాడు. And I did. నేను అదే విధంగా చేశాను. I looked for the footsteps of Jesus in the court and I saw them. Forgiveness and love. నేను ప్రభు యొక్క అడుగు జాడలను చూస్తున్నప్పుడు ఆ కోర్టులో నాకు ప్రభు యొక్క అడుగు జాడలు కనపడ్డాయి. క్షమించటం, ప్రేమించటం. Forgive and love. Forgive and love. క్షమించు, ప్రేమించు. క్షమించు, ప్రేమించు. And so Jesus is an example for us. He's gone ahead. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరిగా ఉన్నారు, మనకంటే ఆయన ముందు వెళ్లారు. He's a forerunner who's gone through every temptation we've gone through and shown us an example how we are to be. మనం వెళ్లే ప్రతి శోధనలో ఆయన మనకంటే ముందుగా పరిగెత్తి ఏ విధంగా మనం ఉండాలో మనకు మాదిరి ఉంచాడు. And now we have to follow in his footsteps and be an example to others who come behind us. కాబట్టి ఇప్పుడు మనం ఆయన అడుగు జాడల్లో నడిచి మన వెనుక వస్తున్న వారికి మనం మాదిరిగా ఉండాలి. He never said a word. ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదు. And when he was falsely accused and a criminal was preferred in place of him, ఆయన మీద తప్పుడు నేరారోపణ చేశారు, ఆయన కంటే కూడా ఒక దొంగను విడుదల చేయమని వాళ్ళు కోరుకున్నారు. Can you imagine that? A criminal being preferred in place of the Son of God. మీరు ఈ విధంగా ఊహించగలరా? దేవుని కుమారునికి బదులుగా ఒక నేరస్తుడిని దొంగని వాళ్ళు కోరుకున్నారు. He just said, that's fine, God is sovereign. దేవుడు సార్వభౌముడు, పర్వాలేదు అని ఆయన చెప్పాడు. Remember this, my dear brothers and sisters. We can never follow Jesus if you don't believe in the total sovereignty of God who controls all circumstances and events relating to your life. నా ప్రియ సహోదరి సహోదరులారా, దీన్ని గుర్తుంచుకోండి. దేవుడు సార్వభౌముడు. నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనను, ప్రతి పరిస్థితిని కూడా దేవుడే అనుకూలపరుస్తాడు. దేవుని స్వాధీనంలో అవన్నీ ఉంటాయని నీవు నమ్మనట్లయితే యేసు ప్రభువుని వెంబడించలేవు. If you believe that, then you'll be able to accept that, yeah, God has allowed this. And in His sovereignty, He'll bring out something wonderful out of this. నీవు దాన్ని నమ్మినట్లయితే దేవుడే దీన్ని అనుమతించాడు, ఆయన సార్వభౌమాధికారం చొప్పున దీని నుండి ఒక అద్భుతాన్ని దేవుడు చేయగలడు అని నీవు అనుకుంటావు. And so Pilate asked the crowd, okay, if you want Barabbas, I'll release him. పిలాతు, సరే మీరు బరబ్బాను కోరినట్లయితే నేను బరబ్బాను విడుదల చేస్తాను అని అన్నాడు. What shall I do with Jesus, who is called the Christ? అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడిగాడు. And they've all been instigated by the religious leaders. Let him be crucified.
వాళ్ళందరూ కూడా సిలువ వేయమని చెప్పారు. వాళ్ళు మత నాయకుల చేత ప్రేరేపించబడ్డారు. Pilate was longing to let him go. పిలాతు అయితే ఆయన విడుదల చేయాలని ఎంతగానో కోరుకున్నాడు. He said, "Why should I crucify him? నేను ఎందుకు ఆయన సిలువ వేయాలి? What evil has he done?" అతడు ఏ దుష్కార్యం చేశాడు? But they kept shouting all the more, "Let him be crucified, let him be crucified." అలా అడిగినప్పుడు వాళ్ళు మరెక్కువగా కేకలు వేశారు, సిలువ వేయు, సిలువ వేయు అని. And when Pilate saw that he was accomplishing nothing, but rather that a riot was going to start now, he took water, washed his hands in front of the multitude, saying, "I'm innocent of this man's blood. Face to that yourself." పిలాతు అల్లరి ఎక్కువవుతున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. As if he could get away by that. ఆ విధంగా చేస్తేనే ఆయన ఏదో తప్పించుకున్నట్లుగా. He had the right to release them. ప్రభువును విడిపించడానికి ఆయనకు అధికారం ఉంది. He could have released Jesus and Barabbas. యేసుని బరబ్బాను కూడా ఆయన విడిపించొచ్చు. But he wanted to be popular with the people. That's what we see here. ఆయన జనసమూహాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనుకున్నాడు. అదే మనం ఇక్కడ చూస్తాం. He wanted to be popular with the people. ప్రజల్లో ప్రసిద్ధి చెందాలని కోరుకున్నాడు. And he was willing to condemn Jesus. He just washes his hands in public and says, "I have nothing to do with this." ఆ విధంగా ప్రభువుకు శిక్ష విధించి జనసమూహంలో ఎదుట నీళ్లు తీసుకుని తన చేతులు కడుక్కొని, ఇందులో నాకే భాగము లేదని చెప్పాడు. And all the people said, "That's fine. His blood be upon us and on our children." అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అన్నారు. And that's exactly what happened. అదే జరిగింది తర్వాత ఖచ్చితంగా. These were Jewish people. They had crucified Christ. యూదులైన వీరు క్రీస్తును సిలువ వేయించారు. We are the ones who support his crucifixion. And if there's any guilt, let it be on us and on our children. సిలువ వేయమని మేమే కోరుతున్నాము, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అని చెప్పారు. And it happened exactly like that. ఖచ్చితంగా అలానే జరిగింది. The guilt was on them and on their children. అపరాధం అనేది వాళ్ళ మీద వాళ్ళ పిల్లల మీద ఉంది. Anyway, Pilate washed his hands and said, "I'm innocent of all this myself," and he released Barabbas for them. పిలాతు నీళ్లతో తన చేతులను కడుక్కొని, దీనిలో నాకేమి సంబంధం లేదని చెప్పి బరబ్బాను విడుదల చేశాడు. And after having Jesus scourged, he delivered him up to be crucified. యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను.